నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉర్కొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో జరిగినటువంటి విషాద ఘటన ఛాయలు ఇంకా ఆ గ్రామంలో నెలకొని ఉన్నాయనే చెప్పవచ్చు. తన కళ్ళ ఎదుటే తన పిల్లలు జలసమాధి అయ్యారు. అది పూర్తిగా ఆ తండ్రి హృదయాన్ని కలిచివేసింది. ప్రజెంట్ మన ముచ్చర్ల గ్రామానికి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, పిల్లలు ఎలా చనిపోయారు, అసలు ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంటే ఆ కన్నీళ్ళు ఎవరిని కూడా ఆగవు, ఎవరి కంట్లో నీళ్లు రాలకుండా ఉండవు. నిజంగా అంత దారుణమైనటువంటి ఘటన. ముక్కుపచ్చలారని చిన్నారులు మొత్తంగా సర్వస్వం, వారికి ఏం తెలియదు, మొత్తంగా ఆట పాటలు, కుటుంబం, తల్లి తండ్రి, ఇవే వాళ్ళ సర్వస్వం అంతా కూడా. నిజంగా ప్రకృతి ఈ విధంగా తమని కబలించేస్తుందని కూడా వాళ్ళకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ తమ గ్రామానికి వచ్చారు, గ్రామంలో అంతా ప్రకృతిని ఆస్వాదిద్దాం అనుకున్నారు, కానీ ఆ ప్రకృతి వాళ్ళ పాలిట శాపంగా మారింది. ముచ్చర్ల గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. అతని తల్లికి అనారోగ్య కారణాల వల్ల తన తల్లిని చూడాలనుకున్నాడు. తన పిల్లల్ని కూడా తన వెంట తీసుకొస్తూ, అదేవిధంగా తన కోడల్ని కూడా తీసుకొచ్చాడు. తన కోడల్ని కూడా తన వెంట తెచ్చాడు. కారులో వచ్చారు ఇక్కడికి. ప్రజెంట్ మనం ఈ ప్రాంతాన్ని చూద్దాం ఒకసారి. అతనికి సంబంధించినటువంటి పొలం ఇదంతా. నిజంగా ఒక్కసారి ఈ వాతావరణం అంతా కూడా చూస్తే ఒకసారి నిజంగా కళ్ళు, అంటే నేను చెప్పడానికి నాకు కూడా మాటలు రావట్లేదు. ఎందుకంటే అంత దారుణమైనటువంటి ఘటన ఇది, అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇది. వాళ్ళు ఇక్కడికి వచ్చారు ముగ్గురు కూడా. శ్రీమన్య వచ్చాడు, స్నేహ వచ్చారు, అదేవిధంగా మరో వారికి సంబంధించినటువంటి కూతురు కూడా, ముగ్గురు ఇక్కడికి వచ్చారు. వాళ్ళతో పాటు విద్యాధరిణి ఉన్నారు. విద్యాధరిణి అంటే ఆ పాప కూడా వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. మొదటగా ఇక్కడికి వచ్చారు. మొదటగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఈ చిన్న కుక్క పిల్లను శ్రీమాను కానీ, అదేవిధంగా మన ఎవరైతే స్నేహ ఉన్నారో, అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారో, వాళ్ళు వచ్చారు. మొదటగా దీన్ని తీసుకొని దీంతో కాసేపు చాలా హ్యాపీగా ఆడుకున్నారు. అప్పటి వరకు వాళ్ళు సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ పసిపాపలు కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం, ఇక్కడ వాళ్ళు మనం వీడియోలో కూడా చూడవచ్చు. ఒక వీడియోలో దాన్ని ఇలా పెడుతూ దాన్ని కాసేపు దాంతో సరదాగా ఈ నీళ్ళతో ఈ విధంగా ఆట ఆడిస్తూ కాసేపు సరదాగా గడిపారు వాళ్ళంతా కూడా. ఒకరిని ఒకరు ఫోటోలు దించుకున్నారు. ఇట్లా చేస్తున్న క్రమంలో ఒకరు చేస్తున్నప్పుడు ఇంకోరు. ఎందుకంటే దీన్ని చూస్తుంటే నిజంగా అందరికీ చిన్నపిల్లలకు కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు అనుకున్నారా ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడిదే ఆగిపోయింటే బాగుండేది, కానీ వాళ్ళ ఆట సరదా కాస్త వేరే వైపు దారితీసింది. వాళ్ళ విషాదం వైపు దారితీస్తున్న వాళ్ళకు కూడా తెలియదు. మృత్యు గడియలు వాళ్ళని వెంటాడుతున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఇక్కడ నుంచి నేరుగా ఇక్కడ ఆడుకుంటూ మొత్తంగా కలెదిరుగుతూ వచ్చారు. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. మనం చుట్టూ చూడవచ్చు, పచ్చని వాతావరణం మొత్తం కూడా. ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. మధ్యాహ్నం కరెక్ట్గా 1 గంట సమయంలో పిల్లల్ని తీసుకొని వచ్చాడు, విద్యాధరిణి రెడ్డిని, అదేవిధంగా ఎవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు మొత్తంగా శ్రీమాన్యు 14 సంవత్సరాలు కావచ్చు, సిరి 14 సంవత్సరాలు కావచ్చు, అదేవిధంగా స్నేహ 15 సంవత్సరాలు. ముగ్గురు విద్యార్థులు అంటే వారికి సంబంధించినటువంటి 2 పిల్లలు, అదేవిధంగా మేనకోడలను కూడా తీసుకొచ్చాడు ఇక్కడికే. ఇక్కడ నుంచి నేరుగా ఆయన ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇది మనకు ప్రస్తుతానికైతే ఇది ఒక మట్టిలాగా కనిపిస్తుంది, కానీ నిజంగా ఇది మట్టి కాదు. మట్టి వెనక దాగి ఉన్నటువంటి మృత్యుకు సంబంధించినటువంటి మృత్యుకు సంబంధించినటువంటి ఘోష అనుకోవచ్చా, లేదంటే ఇంకా దీనికి మాటలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీని వెనుక తమ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిపోతుందని పిల్లలకు తెలియదు. ఇక్కడ దాకా ఆడుకుంటూ వచ్చారు మొత్తంగా. ఇది చూసిన వెంటనే గతంలో ఈ నీటి కుంటలో వీళ్ళంతా కూడా ఆడుకునేవారు. ఈ ఆడుకునే క్రమంలో చాలా ఆహ్లాదకరంగా వాళ్ళు హ్యాపీగా గడిపేవాళ్ళు. ఇక నీళ్ళలో దిగి ఈత కొలంలో చాలా హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా గడిపారు. పైనుంచి వాళ్ళ ఫాదర్ ఫొటోస్ తీస్తున్నాడు. నిజంగా ఈ గుంత చాలామందికి చూస్తే ఈ గుంత చాలా చిన్నగా ఉన్నది, పిల్లలు ఎట్లా చనిపోయారనే ఒక అనుమానాలు మాత్రం ఖచ్చితంగా అందరినీ ఆలోచింపజేస్తాయి. కానీ నిజంగా ఆ ఆలోచనలను, ఆ సందేహాలను నివృత్తి చేయడానికి బిగ్ టీవీ ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి మనం ఉన్నటువంటి ఎక్కడైతే ఈ పిల్లలు చనిపోయారో, ఈ పిల్లలు చనిపోయినటువంటి ఈ ప్రాంతానికి వచ్చారు. మనం నిజంగా విజువల్స్లో చూస్తాము ఒకసారి. నిజంగా ఇట్లా చేయకూడదు. ఇది ఎందుకు చేస్తున్నాం మనం ఇదంతా అంటే, ఇట్లాంటి ఘటన ఏ కుటుంబంలో జరగకూడదు. ఇలాంటి నరకయాతన ఏ కుటుంబానికి రాకూడదు, ఏ తండ్రికి రాకూడదు. చిన్న పిల్లలు సర్వస్వం అనుకున్నాడు, ఆ పిల్లలు దారుణంగా చనిపోవడం నిజంగా హృదయ విదారకం. ఇది ఎక్కడా జరగకూడదు. సెలవు రోజుల్లో పిల్లలు ఇంటి దగ్గర ఖచ్చితంగా తల్లిదండ్రులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంటుంది. పిల్లలను క్షణం కూడా గమనిస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ వయసు అలాంటిది. వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి మొత్తాన్ని కూడా మర్చిపోతారు. ఏం వాళ్ళకి గుర్తుండదు అస్సలు కూడా.
తమ చుట్టూ ఏం జరుగుతుందని కూడా తెలియదు. నిజంగా ఇగో మనం ఉన్నటువంటి ఇక్కడి వరకు వాటర్ ఉన్నాయి. ఆ రోజు మనం చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం వరకు వాటర్ ఉన్నాయి. ఆ రోజు ఈరోజు చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం వరకు వాటర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆడుకుంటున్నారు వాళ్ళు. సారీ, ఇక్కడి వరకు ఉన్నాయంట. వాళ్ళ పెదనాన్న కూడా ఉన్నాడు ఇక్కడ వరకు ఉన్నాయంట. ఆయన చెప్తున్నాడు ఇక్కడ వరకు ఉన్నాయి, ఇక్కడ వరకు వాళ్ళు ఆడుకుంటున్నారు. అక్కడ ఎక్కడైతే మనం చూపిస్తున్నామో ఆ ఒడ్డుపైనే వాళ్ళ ఫాదర్ అక్కడ కాసేపు వాళ్ళని ఫోటోలు తీస్తూ సరదాగా గడుపుతున్నారు. కానీ ఉన్నట్టుండి ఒక బాల్, వాళ్ళు ఆడుకుంటున్నటువంటి బాల్ను, ఆ బాల్ ఏదైతే ఉందో లోపల ఉన్నటువంటి శ్రీమాన్యు పైకి విసురుతున్నాడు, పైన ఉన్నటువంటి వాళ్ళు దాని లోపలికి విసురుతున్నారు. ఇదే క్రమంలో బాల్ ఇక్కడ దాకా ఉంటే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ వరకు ఒకసారి మనం ప్రదేశాన్ని గమనించినట్లయితే కనుక ఇదంతా కూడా స్ట్రైట్గా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా కూడా స్ట్రైట్గా చాలా నీట్గా ఉంది. ఇక్కడ వరకు సమస్య లేదు. కానీ ఆ సమస్య ఎక్కడ ఉంది అంటే మాత్రం మనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. మనం కెమెరా పర్సన్ కూడా విజువల్ చూపిస్తున్నాడు. ఇగో ఇక్కడ వరకు చాలా నీట్గానే ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఒక్కసారిగా లోతు అమాంతం పెరుగుతుంది. ఇక్కడ నిజంగా లోతు అనేది అమాంతం పెరుగుతుంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇది దాదాపు ఒక మనిషి దాదాపు 10 ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పటికి నీళ్లు తీశారు దీన్ని మొత్తం కూడా. అక్కడ మోటార్ నుంచి వాటర్ కూడా వస్తున్నాయి. దాదాపు ఇది ఎంత ఉందంటే ఇది ఇక్కడనే ఎంత ఉంటే ఇంకా లోతులో చాలా లోతుగా ఉంది. ఎందుకంటే ఇది చాలా లోతు అయినటువంటిది. ఒకసారి మనం నిజంగా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈడి వరకు ఉంది అంటే ఇదంతా కూడా లోపలికి కుంగదీస్తుంది. నన్ను కూడా లోపల కొంత మట్టి అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని చూస్తే కనుక ఇప్పటికీ నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్గా పిల్లలు దాదాపు 3 అడుగులు లేదా 4 అడుగులు అంతకుమించి. ఇక్కడ ఈ పైపుని తీసుకుంటే ఇది ఇక్కడే ఎంత ఉంది అంటే ఓవరాల్గా ఇంతే ఉన్నప్పటికీ ఆ రోజు వాటర్ ఎక్కడుంది మనకు, అక్కడ మనకు కెమెరా పర్సన్ చూస్తున్నటువంటి ఆ బండ దగ్గర ఉన్నాయి. అంటే ఆ రోజు ఇక్కడ పిల్లలు మునిగిపోవడం నిజంగా అనుమానాలు ఏమీ లేవు, దాంట్లో ఎలాంటి అనుమానాలు కూడా లేవు. ఎందుకంటే మునిగిపోవడానికి 100% అవకాశం ఉంది. అక్కడ 100% అవకాశం ఉంది. నాకే ఇక్కడి వరకు వచ్చాయి నీళ్ళు అంటే ఆ పిల్లలకు ఇక్కడి వరకు వచ్చి ఉంటాయి. ఇదంతా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు కాబట్టి పూర్తిగా ఆ పిల్లలు మునిగిపోయారు. దీంట్లో నిజంగా సజీవంగా జలసమాధి అయ్యారు. ఇక్కడ నుంచి వాళ్ళ ఫాదర్ మనకు అక్కడ చూపిస్తున్నటువంటి ఒక పైపు అక్కడ మనకు ఏదైతే కనిపిస్తుందో స్ప్రింక్లర్ పైపు, అక్కడ నుంచి వాళ్ళ ఫాదర్ చూస్తున్నాడు దాన్ని. కానీ ఏం చేస్తాడు? చేయలేడు. ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత. ఎందుకంటే అతను ఈత నేర్చుకోలేదు. అది అతని పాలిట శాపంగా మారింది. గొంతు చించుకొని అరవడానికి కూడా మాటలు రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ గొంతు చించుకొని పిల్లల్ని బయటికి తీసుకురావాలనుకున్నాడు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే అతనికి ఈత రాదు కాబట్టి మనం ఇగో పైకి కూడా ఎక్కుతున్నాము. ఎంత కష్టంగా ఎక్కుతున్నాం. మనమే ఇంత కష్టంగా ఒకరి సహాయంతో లోపల నుంచి బయటకు వస్తున్నామంటే నిజంగా ఇది దారుణమైనటువంటి విషయంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అది ఇగో నాకు వాటర్ని చూస్తే ఇక్కడికి ఉంది అంటే ఆ రోజు అక్కడికి ఉంది అంటే ఇక్కడి వరకు వచ్చాయి నాకు. అంటే పూర్తిగా పిల్లలు మునిగిపోవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అతనికి ఈత రాలేదు. నిజంగా తన కళ్ళ ముందు తన పిల్లలు చనిపోతున్నారు. తన ఎమ్మడి వచ్చినటువంటి తమ మేనగోడలు కూడా చనిపోతుంది. ఇది నిజంగా వర్ణించడానికి మాటల్లో చాలా. ఎందుకంటే ఆ బాధ, ఆ పరిస్థితి, ఆ దుఃఖం ఎవరికి రాకూడదు. కానీ 4 ఉన్నారు ఆ టైంలో లోపల. విద్యాధరిని మాత్రం ఆ దేవుడు కాపాడా లేదా విద్యాధరికి ఇంకా ఈ భూమి మీద నూకలు ఉన్నాయి ఇంకా. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒక్కరిని మాత్రం కాపాడారు. విద్యాధరిని మాత్రం మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక చెట్టు ఉండేది. ఈ ప్రాంతంలో ఆ చెట్టును పట్టుకొని ఆ అమ్మాయి కాసేపు అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో లేదా ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఉండొచ్చు, చెట్టును పట్టుకొని కాసేపు ఉండడం వల్ల ఆ పాప ఒక్కటి మాత్రం బతికి బట్టగట్టింది. మొత్తంగా తండ్రి ఆర్తనాదాలు కావచ్చు, లేకుంటే నోట్ల నుంచి మాట రాలేదా, అతనికి చాలా ఇబ్బందిగా ఉండొచ్చు. నిజంగా ఊహిస్తుంటే మనకే చాలా బాధగా ఉంది. మన దగ్గర వాళ్ళ పెదనాన్న కూడా ఉన్నాడు ఇక్కడే. వాళ్ళ పెదనాన్న కూడా ఉన్నాడు. అసలు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ పెదనాన్న కూడా అడుగుదాం. ఎందుకంటే నాకు కూడా మాటలు సరిపోవట్లేదు చెప్పడానికి, ఇంత దారుణమైనటువంటి విషయం. అన్న అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు రెగ్యులర్గా మీరు ఇక్కడే ఉండేవాళ్ళు, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది? నేను రెగ్యులర్గా ఇక్కడే ఉండేవాడిని. కాకపోతే నాకు ఆ భగవంతుడు కల్పించిండా ఎవరు కల్పించారు ఏమైంది నాకు తెలియదు. ఆ రోజు నేను కర్నూలు దగ్గర ఒక 25 కిలోమీటర్ కర్నూలు ఉంటుంది. ఆ ప్రాంతానికి నేను మా సడ్డకుని కొడుకుది ఎంగేజ్మెంట్ ఉన్నది. ఆ ఎంగేజ్మెంట్కి అక్కడికి పోయినా ఉదయం 6 గంటలకు. నేను లేనిది నా పిల్లలు పోరు కదా ఇక్కడ బావి కాడికి అని అనుకున్నా. అది మృత్యు వచ్చిన నా భార్య, నా మరదలు అందరూ, మా అక్క ఎవరు అందరు కలిసి వచ్చి ఆడుకునేది. కంబసికి వాళ్ళు ఎవ్వరూ రాలేదు. నా మరదలు రాలేదు, నా భార్య రాలేదు, మా అక్క రాలేదు. నా తమ్ముడు ఒక్కడే వచ్చిండు.
అన్న మీకు వీళ్ళ చెప్పారు కదా, అంటే ఏం జరిగిందని చెప్పారు, అసలు ఫస్ట్ ఈ గుంత ఇంతవరకు ఉండేది, అసలు ఆ పిల్లలను అప్పుడు కాపాడింది ఎవరు, ఇదంతా ఏం చెప్పారన్న, మీకు ఏం తెలుసు? ఇది నాకు కాపాడింది కానీ నాకేమనిపించిందంటే, నేను అక్కడ మా కొడుకున్నాడు కదా, మా కోడలు ఉండరు కదా, సరే చూద్దాం మా పిల్లలు కూడా చూస్తారు అమ్మాయిని వాళ్ళ వదిలేనని చెప్పి నేను ఫోన్ చేసిన, వీడియో కాల్ చేసేసరికి నా బిడ్డ ఫోన్ ఎత్తింది. అప్పటికే వాళ్ళు అందులో పడిపోయారు. నా బిడ్డ బయటికి వెళ్ళింది. వీడియో కాల్ చేస్తే నానా ఉరికిరా అని మొత్తుకుంటుంది. నేను ఏందబ్బా నీళ్ళలో చూపిస్తుంది. నా తమ్ముడు ఆడ ఉన్నాడు. నా కొడుకుని తీసిండు బయటికి. నా కొడుకుని తీసిండు ఒత్తుతున్నాడు. ఒక అమ్మాయి అక్కడ పక్కన ఉంటుంది, ఒక ఆమె వచ్చింది, నా బిడ్డని బయటికి గుంజింది. ఆ పాప మా బాబు తన ఉండరు. పక్క వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళకు కూడా ఏం చూస్తలేదు. తర్వాత అప్పటికే మునిగిపోయి ఉన్నారు. నా కొడుకు బయటికి వెళ్ళాము, చనిపోయి ఉన్నాడు అప్పటికే. ఎవరెవరన్నా వాళ్ళ పేర్లు ఏంటి అసలు? నా కొడుకు పేరు శ్రీమణి రెడ్డి, నా బిడ్డ పేరు శ్రీకృతి రెడ్డి, నా కోడల పేరు స్నేహారెడ్డి. వాళ్ళు ముగ్గురు చనిపోయారు. విద్యాధరాన్ని మాత్రం ఒక్కతే ఆ చెట్టు పట్టుకొని బయట పడదు. నిజంగా ఆయన చెప్తుంటే అసలు ఈ టైంలో ఇట్లాంటివి అడగకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా బాధలో ఉంటారు, వాళ్ళను ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది. కానీ ఒక్కటే దీని సారాంశం అంతా ఏంటంటే, నెక్స్ట్ ఏ ఫ్యామిలీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదని. ఇంకో విషయం, అక్కడ మనకు ఒడ్డుపై కూర్చున్నటువంటి తమ్ముడు మనకు కనిపిస్తున్నాడు. వాళ్ళ అన్న ఎవరైతే శ్రీహర్ష స్నేహ వాళ్ళ అన్న, చనిపోయినటువంటి అమ్మాయి వాళ్ళ అన్న, అలారం ముద్దుగా పెంచుకున్నటువంటి తన చెల్లెలు చనిపోయిందని తెలిసిన వార్త తెలిసినప్పుడు అతని మనసు ఎంతగా విలవిలలాడి ఉంటుందో. ఎందుకంటే నిత్యం కలిసి ఉండేవాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు. ఏంటి బ్రదర్, ఏం జరిగింది ఆ రోజు? అంతకన్నా ముందు మీరు ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏం జరిగిందంటే ఏం చెప్తారు బ్రదర్? నేను ఆ రోజు నేను వర్క్లో డ్యూటీలో ఉన్నాను. నేను కొరియర్లో జాబ్ చేస్తాను. వర్క్లో ఉండి 1:40కి నేను మమ్మీతో వీళ్ళతో మాట్లాడదాం, తిన్నారా, ఏం చేస్తున్నారు, సండే కదా ఏం చేస్తున్నారని అడగడానికి కాల్ చేశాను. నేను మా చెల్లె మాట్లాడకుండా మా శ్రీకాంత్ చిన్న మామయ్య కూతురు ఆమె మా ఫోన్ ఎత్తింది. లేదు మా మమ్మీ లేదా, చెల్లె లేదా, అక్క లేదా, స్నేహ అక్క లేదా అంటే, లేదా అక్క దూరం ఉంది అంటే, మీరు ఏడున్నారు అంటే పొలం దగ్గరకు వచ్చినారు, మీరు అక్కడికి ఎందుకు వెళ్ళిర్రు అనేది నేను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి భయపడి నేను మళ్ళీ చేపిస్తా అని ఫోన్ కట్ చేసింది. 1:40కి ఎగ్జాక్ట్ 1:40కి. తర్వాత మళ్ళీ నేను మమ్మీకి ఇంటికి ఫోన్ చేసి, ఎందుకు పంపించిన పిల్లల్ని మీరు ఎందుకు పోలేదని నేను అన్న. వస్తారు 10 నిమిషాల్లో ఇట్లా హాఫ్ అన్ అవర్లో ఆడుకొని వస్తా అన్నారు. కొద్దిసేపు ఫొటోస్ తీసి వస్తామన్నారు. మళ్ళీ వస్తారంట, వచ్చిన తర్వాత గుడికి వేస్తారని అన్నారు. సరే అని నేను అనుకున్నా. తర్వాత 2:12కి నాకు ఇప్పుడు ఎవరైతే బయటకు వచ్చిన మా పెద్ద మామయ్య కూతురు నాకు ఫోన్ చేసింది. కానీ నేను ఆ అరుపులు, పిల్లలు ఆడుకుంటూ అరుస్తున్నారు, అరుపులు పెట్టుకున్నారు, అరుపులు వచ్చింది అనుకున్నా. కానీ ఇది ఇంత అయిందని నాకు తెలియదు. నాకు అంతా వీళ్ళు అయిపోయిన తర్వాత ఎవరో వేరే వాళ్ళు కాల్ చేసి, మా పెద్దమ్మ కూతురు కాల్ చేసి, అన్నయ్య ఇట్లా ఊరు నుంచి ఫోన్ వచ్చింది, ఇది నిజమా అని కాదా అని అడిగితే, నాకు తెలియదమ్మా, నేను డ్యూటీలో ఉన్నాను నేను అనుకున్నాను. అంటే తర్వాత వీళ్ళకి ఒకరికి కాల్ చేసినా ఈ మామయ్య ఈయన లేడు, ఇంకో మామయ్య ఆయన ఫోన్ లేపట్లేదు, మమ్మీ ఫోన్ లేపట్లేదు, మా అత్త లేపట్లేదు. వీళ్ళెవ్వరు లేకపోయేసరికి నేను కంటిన్యూస్గా వేరే వాళ్ళకి చేస్తుంటే 1 by 1 ఒకరు చెప్పారు నాకు, ఇట్లా అయిపోయింది అని ఫోన్ లిఫ్ట్ చేసి, నిజంగానే నాన్న అయిపోయింది ఏం లేదు అనేసరికి ఇంకా ఏమీ మాట్లాడడానికి ఏం మాట్లాడలేకపోయినా. సారీ బ్రదర్, నిజంగా ఇది ఎందుకంటే మీ చెల్లెలు నిత్యం ఎట్లా ఉండేది, మీ స్నేహ మీ దగ్గర ఎట్లా ఉండేది, నీ చెల్లెలు ఎట్లా ఉండేది నీతో? నా చెల్లెకి నేను కొంచెం ముఖం మార్చినట్టు కొంచెం బాధ ఉంటేనే, ఎందుకని అట్లున్నావు, ఏమైంది అని నన్ను నాకంటే ఎక్కువ ఏడిసేది. మొన్న కూడా వచ్చేటప్పుడు కూడా నేను వస్తాం నమ్మి, నేను సాటర్డే రోజు ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చింది. ఈవినింగ్ కాల్ చేసి, నేను మమ్మీ ఏడున్నావు అంటే, చంద్రాయనగుట్ట దగ్గర ఉన్నా అంటే, నేను వస్తాం మమ్మీ అంటే, వద్దు అన్నయ్య నువ్వు సండే రోజు కానీ మండే రోజు కానీ రా, మండే రోజు రా, నువ్వు కలుద్దాం, మండే రోజు మళ్ళీ అందరం రిటర్న్ అవుదాం అన్నది. నేను వన్డేనే కదా సర్లే పోనీ, వన్డే ఆడుకుంటుంది, నేను మళ్ళీ వస్తాను, నేను వెళ్ళి తోలుకొచ్చుకుంటాను, నా చెల్లి నేను చూసుకుంటాను అనుకున్నాను. కానీ కంప్లీట్గా నేను నా చెల్లిని మొత్తం కన్నడకుండా అవుతుంది అనుకోలేదు సార్. నేను నిజంగా ఆయన బాధను, ఆయన దుఃఖాన్ని ఆపుకుంటున్నాడు, దిగమింగుకుంటున్నాడు. ఎందుకంటే తన చెల్లెలకు జరిగినటువంటి ఘటన ఇంకో చెల్లికి రాకూడదు, ఇంకో అన్నకి రాకూడదు, ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటున్నారు. నిజంగా తన వెంట తను ఉంటే, తను ఆ రోజు కనుక తన చెల్లి వెంట ఉంటే ఇట్లాంటిది జరిగేది కాదంటున్నాడు. మొత్తం ఓవరాల్గా బ్రదర్ ఇప్పుడు ఎట్లా ఉంది, దీని గురించి ఏం చెప్పాలనుకున్నారు ఫైనల్గా? ఇలాంటిది ఎక్కడ ఎవరికి జరగకూడదని నేను అనుకుంటున్నా. ఇంతవరకు ఎవరికి అవ్వకూడదు, ఎప్పుడూ ఎవరికి అవ్వకూడదని అనుకుంటున్నా. ఒకవేళ ఇలాంటిది ఏమైనా సంఘటనలు జరిగి ఉన్నా ఇంతకు తర్వాత మీరు మీ పిల్లల్ని ఎక్కడికైనా వెకేషన్కి కానీ బయటికి పొలాల దగ్గర కానీ తీసుకెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము చేసిన మరి నిర్లక్ష్యం అనాలా, లేదంటే మా టైం బ్యాడ్ అనాలా ఏం తెలియదు, కానీ ఇలాంటిది మాత్రం ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాను నేను.
సో నిజంగా ఇంతకన్నా ఎక్కువ కూడా ఆయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఆ కళ్ళల్లో నుంచి నిజంగా నీళ్ళు దుడుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆపుకుంటున్నాడు, తన దుఃఖాన్ని మొత్తం కూడా ఆపుకుంటున్నాడు. తను మొత్తంగా దీన్ని అది నిజంగా ఇట్లాంటి పరిస్థితి, ఇలాంటి దారుణమైన ఘటన ఏ కుటుంబంలో జరగకూడదు. అలాంటి జరిగితే బతుకున్నటువంటి శవంలాగా చూస్తారు ఒక వ్యక్తిని. అట్లాంటి ఆ బాధ ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది మాత్రం ఆ కుటుంబానికి తెలుసు. మనకు విజువల్స్లో వాళ్ళ పెదనాన్న లోపలికి దిగాడు. మనం కూడా ఒకసారి దిగే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా ఏం జరిగి ఉంటుందని కొద్దిగా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక రకంగా ఉంది. ఇక్కడ నుంచి మాత్రం మనం ఇంతకుముందు దిగి చూపించాం. ఇంతకుముందు దిగి చూపించాం. ఇగో నెక్స్ట్ ఇగో మనకు దాదాపుగా దీంతో పాటుగా మనం దిగుతున్నాము. ఇక్కడ కూడా క్లియర్గా చూడవచ్చు. ఇదంతా కొంత ఇగో వాళ్ళ పెదనాన్న కూడా ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇంకా సేమ్ ఉంది. ఇక్కడ నుంచి ఎక్కడ నడుముల వరకు ఉంది. మనకు టోటల్గా నడుముల వరకు మాత్రమే, ఇది నడుముల వరకు పూర్తిగా నడుముల వరకు ఉంది. ఆ నడుముల వరకు ఉంది. ఆయనను పంపిస్తాము ఒకసారి. ఆయన ఇంకా వెళ్తున్నాడు. అగో మొత్తం కూడా సేమ్ ఉంది. ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా సేమ్ ఉంది. కానీ అక్కడి హైట్కు ఇక్కడ హైట్కు తీసుకుంటే పిల్లలకు రెండింతల హైట్ ఉంది ఈ గుంత. ఒకవేళ మనము దూరం ఉండి చూస్తే మాత్రం నిజంగా తెలియదు ఆ గుంతకు ఇంత లోతు ఉంటుందా, ఇంత హెవీగా ఉంటుందని. ఇది మొత్తం కూడా మనం క్లియర్గా చూస్తున్నాం కదా. మధ్యలో నీటి మట్టానికి మనం వచ్చాము. ఇంక ఇదంతా కూడా ఓవరాల్గా అంతే నీటి మట్టం. ఇదంతా కూడా వ్యవసాయ పొలానికి వాడుకోవడానికి నీళ్లను ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఇది. ఇక్కడ ఇదంతా కూడా నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు బతికేవాళ్ళు. ఆ రోజు మనం ఇక్కడికి ఉన్నామంటే ఆ రోజు నీళ్ళు ఉన్నటువంటి హైటు మనకు ఈ హైట్లో ఉన్నాయి. నీళ్ళు ఈ హైట్లో ఉన్నాయి అంటే నేనే దాదాపుగా పూర్తిగా మునిగిపోతాను. అంత హైట్లో నీళ్ళు ఉన్నాయి. అంటే ఆ పిల్లలు మునిగిపోవడం అనేది ఎలాంటి సందేహాలు లేవు. నిజంగా గుంత ఒక ప్రమాదానికి దారి కాదు, ఒక కుటుంబాన్ని రోడ్డుపై పడేసింది. ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబం ఎన్నడూ కూడా కోలుకోలేనట్టుగా కూడా ఇది ఈరోజు సాక్షాత్తు నిదర్శనంగా నిలుస్తుందనే చెప్పాలి. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే రాబోయేది వేసవి కాలం. ఈ వేసవి కాలంలో మొత్తంగా చాలామంది పిల్లలు స్విమ్మింగ్ అని వెళ్తుంటారు, పొలాలకని వెళ్తుంటారు. చాలా చోట్ల వాళ్ళ తల్లిదండ్రులు గమనించరు. అట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా పిల్లలది తప్పు కాదు, నిజంగా తల్లిదండ్రులు తప్పు. ఎందుకు తల్లిదండ్రులు కూడా తప్పు ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ మీద నిఘా లేకపోతే మాత్రం ఏ పక్క నుండైనా మృత్యువు నిన్ను కబలించవచ్చు. ఏ దారి నుంచైనా మృత్యుని తీసుకోవచ్చు. ఆటపాటలతో సరదాగా ఆడుకొని స్కూల్కి వెళ్ళే ఆ చిన్నారులు చనిపోవడంతో ఒకవైపు తండ్రి విలవిలలాడుతున్నాడు, తమ చెల్లి లేదని చెప్పి వెంబడి వచ్చినటువంటి మేనకోడలు మృతి చెందడంతో దానికి నేనే కారణమయ్యా అనే ఒక బాధ ఆయనను బాగా కలిచివేస్తుంది. మొత్తంగా ఇంతకుముందు వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడాం. నిజంగా పొద్దున్న లేస్తే ఇద్దరు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా సరదాగా ఆడుకునేవాళ్ళు, మొత్తంగా సరదాగా గడుపుకునేవాళ్ళు, కొట్టుకోవడం తిట్టుకోవడం ఇదంతా సరదాగా గడిచేది. ఒక్కసారి తన చెల్లె లేదని తెలిస్తే ఆ అన్న పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. ఇద్దరు పుట్టి పెరిగినటువంటి వాతావరణం మారిపోయింది. కాబట్టి మొత్తంగా ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. పొలాల దగ్గర ఇలాంటి నీటి కుంటలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ ఈ విషాద ఘటన ఇంకా ఊరిని మొత్తం కూడా విడిచిపెట్టడం లేదు. ఎందుకంటే ఆ కుటుంబం సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు తిరుగుతున్న క్రమంలో శ్రీకాంత్ రెడ్డి ఇల్లు చూస్తే నిజంగా అదొక గొగుడు పొడిచే సన్నివేశంగా కూడా మనం తీసుకుంటారు. కాబట్టి ఊరంతా కూడా ఇప్పటికీ విషాదంతోనే నిండిపోయింది. ఈరోజు మనం ఇది చెప్తున్నాం ఎందుకంటే రేపటి నాడు ఈ ఊరికి వచ్చినటువంటి పరిస్థితి, ఈ ఊరికి వచ్చినటువంటి ఇబ్బంది ఏ ఊరిలో ఉండకూడదు, ఏ ఊరిలో విషాదాలు ఉండకూడదనే దీన్ని చేసి చూపిస్తున్నాం. కాబట్టి మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి ఈ విధంగా అప్డేట్ ఉంది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి బిగ్ టీవీ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అధికారులను కూడా వేడుకుంటున్నాం. ఇది ఓవరాల్గా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఏదైతే ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషాద ఘటనకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ముచ్చర్లపల్లి నుండి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో జరిగినటువంటి ఘటన గ్రామాన్ని మొత్తం కూడా విషాదంలోకి నెట్టివేసింది. ఆ రోజు జరిగినటువంటి ఘటనలో 3 చిన్నారులు జలసమాధి అయ్యారు. ఆ చిన్నారులతో పాటు మరొక చిన్నారి విద్యాధారిని కూడా ఉన్నారు. కానీ విద్యాధారిని కాపాడబడింది. విద్యాధారిని మనం పక్కన కూర్చున్నటువంటి ఈ పాపని విద్యాధారిని ఏంటమ్మా ఆ రోజు ఏం జరిగింది అసలు? అక్క వాళ్ళు వచ్చారు కదా, ఎవరెవరు వెళ్ళారు పొలం దగ్గరికి, ఎన్ని గంటలకు వెళ్ళారు, ఏం జరిగింది తల్లి? ఫస్ట్ మేము బాబాయ్ అండి చెరక కాడికి పోదాం రా అంటే సరే పోదామని పోతున్నాం.
పోతుంటే అమ్మ అత్తమ్మ అండి వద్దు ఏమొద్దు గుడికోండి అన్నారు. అట్లే ఏం కాదు అనుకుంటా పోయినాం. పోతే మళ్ళీ కొద్దిసేపు ఆడ కుక్క పిల్లలు ఉంటే బయకాడికి పోయినాం. కుక్క పిల్లలు ఉంటే ఆడినాం. ఫోటోలు దిగిండ్రు అక్క వాళ్ళు. ఫోటోలు దిగితే మళ్ళీ బాబాయ్ అండి ఆడికి పోదాం రండి చూద్దామని ఆడికి తోలుకపోతే మళ్ళీ అక్క వాళ్ళు ఉండి ఫోటోలు దిగినాం. ఫోటోలు దిగి డ్రెస్ బయటికి వచ్చినాం. బయటికి వచ్చి కొద్దిసేపు ఎండకు నిలబడితే మన్నుగాడుండి ఆడికి పోయి దుంకి ఆడుతున్నాడు. ఒక బాల్ తెచ్చుకుండు వాడు ఆడుకోనికని. బాల్ తెచ్చుకొని దాంట్లో ఆడుతుంటే వాడు ఆడుతున్నాడని మేము పైన కూర్చున్నాం. దానిపైన గడ్డ పైన కూర్చొని చూస్తున్నాం. చిరక్క అండి వీడియో తీస్తుంటే మేము చూస్తున్నాం. దాని మీద ఉండే బొమ్మక్క స్నేహక్క చిరక్క పోయిండ్రు లోపలికి. నన్ను వీడియో తీయమన్నాడు. వీడియో తీయమంటే నేను తీసుకుంటా అంటుంటే మళ్ళీ బంద్ చేసి రమ్మన్నారు. సరే అని పోయినా నేను పక్కన పెట్టి పోతే అప్పుడే స్నేహక్క వాళ్ళ అన్న ఫోన్ చేసిండు కొద్దిసేపటికి. 1:40కి అట్లా 1:40కి ఫోన్ చేసి అడిగిండు ఏడుండ్రని. బైకాడ ఉన్నామంటే బైకాడికి ఎందుకు అయిండ్రని ఇట్లా అన్నాడు. అంటే చిరక్క అండి బొమ్మకి స్నేహక్క ఏదంటే మాకన్నా జర దూరంలో ఉంది అన్నాడు. సరే అని బొమ్మక్కకి అంటే అప్పుడే చిరక్క ఫోన్ కట్ చేసింది. సరే అని అప్పుడే అఖిల్ బావ అండి అత్తమ్మకు ఫోన్ చేసిండంట. ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ సరే అని ఊక్కుండంట. మళ్ళీ ఆడుతున్నాం మేము అట్లే ఆడుతుంటే మళ్ళీ అక్క టైం ఎంత అయింది అక్క అంటే 2 అయిందని చెప్పింది. సరే అని స్నేహక్కని అడిగితే అక్క పోదామా అక్క ఇంటికంటే కొద్దిసేపు అయినాక పోదాం 3కి అట్లా అని చెప్పింది. సరే అని అక్క పోదాం పా అక్క అంటే నేను డ్రెస్ తెచ్చుకోవాలి, డ్రెస్ ఎప్పుడైనా తెచ్చుకోవచ్చులే అని చెప్పింది. సరే అని చెప్తుంటే సరే అని నిజంగా విజయగారు నీళ్ళకి ఎందుకు పోయినరు అంత లోపలికి? మీరు పోవాల్సినటువంటి అవసరం లోపలికి అంత లోతుందని తెలియదా మీకు? బాబాయ్ చెప్తాను పోకండ్రా లోపలికి, అక్కడ పోకండి ఆడుకుంటే పైన ఆడుకోండి, లోపలికి పోకండి అని చెప్పిండు. శ్రీమణి ఉండి నేను కూడా చెప్పిన అక్కడ పోకరా లోతుంది లోపలికి కడతావు అక్కడ పోకు అని చెప్పిండు. వాడు అట్లే లేదు, అట్లే పోయిండు. పోకురా అంటే అట్లే పోయిండు. మళ్ళీ కొద్దిసేపు ఉంటే పోదాం పా అక్క అంటే సరే అని బాబాయ్ ఉండి పోదాం పాండ్రా అంటే మన్నిగాడు ఉండి 5 minutes డాడీ అన్నాడు. సరే అంటే 5 minutes ఆడుకొని పోదామని చెప్పిండు. సరే అని నేను పైకి వస్తుంటే వాడు ఆడుతున్నాడు. పైకి వస్తే మేము ముగ్గురం పైకి వచ్చినాం, అక్క వాళ్ళు నేను. పైకి వచ్చి అక్క వాళ్ళు దాంట్లో ఫోటోలు దిగుతున్నారు. సొప్పలో ఫోటోలు దిగుతుంటే మళ్ళీ ఫోటోలు దిగిండ్రు వాళ్ళు. ఫస్ట్ శ్రీమన్యు మునిగిపోయిండు. మునిగిపోతుంటే అక్కలు ఫోటోలు దిగిండ్రు. మళ్ళీ లోపలికి వచ్చి అన్నా మేము ఆడితే మళ్ళీ శ్రీమన్యు గాడు ఉండి వాడు లోపలికి వస్తుండు. పోకురా అక్కడ పోకురా లోతుంది అంటే అక్కడ అట్లే పోయిండు. మళ్ళీ అట్లే పోతే గుంజుకరానికి అని విని పోయినా అక్క వాళ్ళు వచ్చిండ్రు. అట్లే గుంజుకరానికి ఇట్లా గుంజుకొని పోతుంటే వాళ్ళు లోపలికి పోతుంటే ఇట్లా మమ్మల్ని గుంజుతున్నాడు. మాకు కాలు జారి మేము పడ్డాం లోపలికి. అప్పుడే చిరక్క ఉండి గట్టిగా డాడీ కాపాడని గట్టిగా అన్నది. వదిలితే బాబాయ్ వచ్చి దుంకిండు నీళ్ళకి. అప్పుడు దుంకితేనేమో పైన మేము లోపలికి పోతుంటే నా నన్ను చెయ్యి పట్టుకొని పక్కన చెట్టు ఉంటే దొరికితే చెయ్యి ఇట్లా కనబడితే ఇట్లా పట్టుకొని పక్కన చెట్టు ఉంటే చెట్టుని పట్టుకోమంటే పట్టుకుంటే వాళ్ళని మళ్ళీ లోపలికి వచ్చి తీసుకురానికి పోతుంటే సిరక్క స్నేహక్క దొరికితే పైకి దొబ్బితే అక్క వాళ్ళు మళ్ళీ కిందికే వచ్చిండ్రు జారి.
శ్రీమాన్యుని తీసుకురానికి పోయిండ్రు. శ్రీమాన్యుని తీసుకురానికి పోతుంటే వాళ్ళు మళ్ళీ కిందికే వచ్చిండ్రు. కిందికే వస్తే వాళ్ళు మళ్ళీ లోపలికి పోయిండ్రు. లోపలికి పోతే అప్పుడే ఒక ఆమె వచ్చింది. ఒక ఆమె వస్తే నన్ను పైకి గుంజింది. పైకి గుంజితే వదిలితే బాబాయ్ పైకి పోయి వదిలితే ఇద్దరు ముగ్గురు వచ్చిండ్రు దుంకిండ్రు. దాంట్లోకి దుంకితే మళ్ళీ శ్రీమాన్యుని తీసిండ్రు. శ్రీమాన్యుని తీసి మళ్ళీ శ్రీమాన్యుని తీసినాక 2 నిమిషాలకి లోపలికి శ్రీమాన్యుని తీసి ఇట్లా ఒత్తిండ్రు. పైకి ఇట్లా మలిపి ఇట్లా ఒత్తిండ్రు. ఏం కాలే. అప్పుడే 2 నిమిషాలకు ఒత్తిండ్రు. వస్తే మళ్ళీ లోపలికి పోయిండ్రు సిరక్కని తీసుకురానికి. వాళ్ళిద్దరిని తీసుకురానికి పోతుంటే అప్పుడే మా జీతగాడు పోతున్నాడు. పోతుంటే ఇక్కడ రమ్మని పిలిస్తే వచ్చిండు. వచ్చి ఈత వస్తుందా అని అడిగిండ్రు. వస్తుందంటే దుంకి మళ్ళీ సిరక్కని తీసినాక మళ్ళీ అప్పటికే 10 మంది వచ్చిండ్రు. అప్పటికే 19 మంది వచ్చిండ్రు. వస్తే మళ్ళీ కొద్దిసేపటికి పిన్ని అత్తమ్మ వాళ్ళందరూ వచ్చిండ్రు. అందరు వచ్చినాక స్నేహక్క దొరికింది. కిందికి లోపలికి అయ్యింది. లోపలికి పోతే తీస్తే మళ్ళీ తీసి ఇట్లా ఒత్తితే ముక్కలకంచి నోట్లకంచి పొద్దుగాల ఉప్మా తిని పోయినాం మేము. శ్రీమాన్యు ఫస్ట్ ఆడుకోనిక పోయిండు. చాయ్ తాగి పోయిండు క్రికెట్ ఆడనికే పోతే కొద్దిసేపు ఆడి వచ్చిండ్రు. వస్తే ఉప్మా తిన్నారు. బాబాయ్ అండి పోదామా అంటే సరే పోదామని పోయినామని పోతే ఉప్మా తిన్నాక స్నేహక్క కొత్తితే ఇట్లా ముక్కలకించి నోట్లకించి ఉప్మా మొత్తం వెళ్తే అప్పుడే కొద్దిసేపు ఉండి అంబులెన్స్ వచ్చి ఉంటే కార్లు ఎక్కించుకొని వాళ్ళని కార్లు వేసి హాస్పిటల్కి తోలితే సరే చెక్ చేసిండ్రు. వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే చనిపోయారని చెప్పిండ్రు. సో మొత్తంగా పసిపాప హృదయం కూడా బాగా గాయపడిందని చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు అప్పటి వరకు 4 ఆడుకుంటున్నారు. ఆ నలుగురు ఒకేసారి వెళ్ళారు. కానీ విద్యాధారిని క్షేమంగా కాపాడబడింది. మిగిలిన 3 చిన్నారులు కూడా చనిపోయారు. తన కళ్ళ ఎదుటే ఆ పాప అంటే కొంత భయాందోళన కూడా గురైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదైనప్పటికీ ఈ కుటుంబానికి ఇది తీరంలోటే. ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని చెప్పి మనమంతా కోరుకుందాం. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్. వాళ్ళు ఆడుకున్నారు కల్వకుర్తి నియోజకవర్గం ముచ్చర్లపల్లి గ్రామంలో. వాళ్ళు చివరిగా ఆడుకున్నటువంటి ఈ ప్రదేశంలోనే పూర్తిగా విగత జీవులుగా మునిగిపోవడం ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. ఆడుకున్న స్థలమే వారికి సమాధులుగా మారుతాయని, ఆ ప్రదేశం అంతా తమకు సమాధి అవుతుందని చెప్పి కూడా వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి దీన్ని చేసినటువంటి ఇక్కడ సరదాగా గడిపినటువంటి ఆ చిన్నారులు ఇక్కడే మమ్మల్ని భూమిలో పాతి పెడతారు, మమ్మల్ని సమాధి చేస్తారని మాత్రం ఆ పిల్లలు నిజంగా ఊహించి ఉండరు. మనం ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాము. ఆ 100 మీటర్ల దూరంలో మనకు అక్కడ కనిపిస్తున్నటువంటి సమాధులను చూస్తే కనుక నిజంగా చాలా దారుణమైన విషయం. ఇక్కడే వాళ్ళని పూడ్చివేశారు. ఇప్పటికీ 4 రోజులు గడుస్తుంది. ఈ ప్రాంతం అంతా సందడిగా ఉండేది ఒకప్పుడు. ఇదంతా కూడా నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. శ్రీమన్యు, అదేవిధంగా స్నేహ, మిగతా ఇంకో పాప కూడా చనిపోవడం ఇక్కడ సమాధులను చూస్తున్నాం. 3 ఇక్కడే పూడ్చిపెట్టారు. ఇదంతా ఒక విషాద ఘటననే చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తండ్రి పడుతున్నటువంటి నరకయాత్రను మనం వివరించలేనటువంటి పరిస్థితి. ఏ కుటుంబానికి కష్టం రాకూడదని చెప్పే ఇలాంటిది చేసి చూపిస్తున్నాం. నిజంగా ఇక్కడ 2 సమాధులు, అక్కడ ఒక సమాధి ఉంది మనకు. అక్కడ శ్రీమణిను, ఇక్కడ 2 ఆడవాళ్ళను కూడా పూడ్చిపెట్టారు. ఆ ఆడపిల్లల్ని 2 కూడా పూడ్చిపెట్టడం జరిగింది. ఇప్పటికీ ఈ ప్రాంతం వాళ్ళు నిత్యం ఇక్కడే ఆడుకున్నారు. ఆ రోజు ఆదివారం మొత్తం కూడా సరదాగా ఈ ప్రాంతంలో తిరుగుతూ గడిపారు. తిరిగినటువంటి ఈ ప్రాంతమే వాళ్ళకు ఈ ప్రాంతం మృత్యు ఒడిలోకి తీసుకుంటుందని చెప్పి మాత్రం వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ 4 రోజులు అవుతున్నా కూడా ఉమ్మడి జిల్లాలో ఈ ఘటనను ఎవరు మర్చిపోలేకపోతున్నారు. ఏ తల్లిదండ్రికి ఇలాంటి ఘటన జరగకూడదని చెప్పి అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా గ్రామంలో విషాద ఛాయలతో పాటు
ఒకవైపు తల్లిదండ్రుల నరకయాతన, మరోవైపు మేనకోడలకు సంబంధించినటువంటి వాళ్ళ అక్కపాప కూడా పూర్తిగా చనిపోవడంతో ఆ కుటుంబంలో కూడా తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. మొత్తంగా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్య ప్రాంతంగా విషాదంతో నిండిపోయిందని చెప్పవచ్చు. ఇది ఓవరాల్గా ముచ్చర్లపల్లికి సంబంధించి ఎవరైతే 3 చిన్నారులు చనిపోయారో వారికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, ముచ్చర్లపల్లి నుండి. శ్రీమాన్య, శ్రీకృతి, స్నేహ కదా సపరేట్ ఒకటి తీసుకుంటాను. ఆ నుంచి వచ్చి పాప లేకుండా ఒకటి చేస్తాను నేను. మాకు కొడతాను.